రాయదుర్గంలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. మంచి చదువు ఉంది, ఫ్యామిలీ ఉంది, ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రోగ్రామ్ మేనేజర్గా ఉద్యోగం, మంచి శాలరీ, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ చూస్తే ఫ్యాన్కి ఉరివేసుకొని ప్రాణాలు వదిలినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఏం సమస్య వచ్చింది అని చూస్తే తనకు గర్ల్ ఫ్రెండ్ ఉండేదని, ఆ గర్ల్ ఫ్రెండ్తో సమస్యలు ఉన్నాయని, తను నో చెప్పడంతో తనతో బ్రేకప్ అయిందని, ఈ నేపథ్యంలో ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చివరికి ఫ్యాన్కి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ రాయదుర్గంలో జరిగింది ఇది. లాంకో హిల్స్ అపార్ట్మెంట్స్లో ఫ్యాన్కి ఊరేసుకొని ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రోగ్రామ్ మేనేజర్గా చేస్తున్నాడు వాలివేటి హితేష్ అనే యువకుడు. ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ మధ్య యువతితో బ్రేకప్ అయింది. అయితే లవర్ బ్రేకప్ చెప్పడంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు హితేష్. తమ్ముడు ప్రమోద్ ఫిర్యాదుతో ఇప్పటికి కేసు నమోదు చేసుకున్నారు. హితేష్ మానసిక ఒత్తిడిలో చివరికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎవరూ లేని సమయం చూసి తన ఫ్లాట్లో ఫ్యాన్కి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తమ్ముడు ప్రమోద్ రెగ్యులర్గా ఫోన్ చేసినట్టే కాల్ చేస్తూ ఉన్నాడు, కానీ అన్న ఆన్సర్ చేయడం లేదు. ఎందుకో డౌట్ వచ్చి వేరే ఫ్రెండ్కి చెప్తే ఆ ఫ్రెండ్ వెళ్ళి డోర్ కొట్టాడు. డోర్ ఓపెన్ చేయలేదు. తీరా బలవంతంగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి చూస్తే విగత జీవిగా ఫ్యాన్కి వేలాడుతూ కనిపించాడు హితేష్. అంతా బాగానే ఉంది, ఇక పెళ్లి చేద్దామని ఇంట్లో అనుకుంటున్న సమయంలో, మంచి ఉద్యోగం, మంచి ఫ్యామిలీ, అంతా బాగుంది, ఇక పెళ్లి చేద్దాం అనుకుంటున్న సమయంలో యువతితో బ్రేకప్ కారణంగా ఒక మంచి జీవితాన్ని పోగొట్టుకున్నటువంటి, తన ఫ్యామిలీని దుఃఖ సముద్రంలో నెట్టినటువంటి ఘటన మనం చూస్తున్నాం. రైట్, వాళ్ళ తమ్ముడు రాసినటువంటి ఇచ్చినటువంటి కంప్లైంట్ లెటర్ కూడా మనకి ఇక్కడ అందుతుంది. తన అన్న ఎలా చనిపోయాడు అనే దానికి సంబంధించి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో తన తమ్ముడు ఒక కంప్లైంట్ ఇచ్చాడు ప్రమోద్. ఆ కంప్లైంట్ కాపీ కూడా నా దగ్గర ఉంది. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం, కాపీలో ఏముంది అనేది చూద్దాం. గౌరవనీయులైన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ వారికి రాయనుది. నేను అనగా వలివేటి ప్రమోద్ సన్ ఆఫ్ శంకర్, ఏజ్ 27, వాళ్ళ తమ్ముడు ఏజ్ 27, ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఈ డీటెయిల్స్ మనం చూద్దాం. ఒకసారి పెట్రిషియాతో మాట్లాడదాం. ముందుగా పెట్రిషియా, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే తన లవర్తో బ్రేకప్ కారణంగానే ఈ దారుణానికి పాల్పడ్డాడు అంటూ తెలుస్తోంది. తన ఫ్లాట్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు అంటూ తెలుస్తోంది. ఏం జరిగింది? అంటే ఏదన్నా సమస్య ఉందా, ఏదైనా రప్చర్ అయిందా, లేకపోతే జస్ట్ బికాస్ ఆఫ్ బ్రేకప్ ఇది జరిగిందా? వాళ్ళ తమ్ముడు ఏమంటున్నాడు? రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో లాంకో హిల్స్లో ఫ్లాట్కు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒకవైపు ఉరి వేసుకొని మరీ చనిపోయిన ఉద్యోగి, ఒక ప్రైవేట్గా కంపెనీలో అమెజాన్లో ప్రోగ్రామింగ్ మేనేజర్గా పనిచేస్తున్న హితేష్ అన్న వ్యక్తి 29 సంవత్సరాలు. అతను ప్రమోద్తో పాటు ఇద్దరు స్నేహితులతో పాటు ఉంటూ ఉంటాడు. వాళ్ళ తమ్ముడు ఓన్ బ్రదర్తో ఉంటాడని కూడా తెలుస్తుంది. ప్రమోద్ ఫోన్ కాల్స్ చేసినప్పటికీ కూడా స్పందించకపోవడం, ఆ తర్వాత వెంటనే ప్రమోద్ హుటాహుట్టిగా ఇంటికి వెళ్ళడం, ఏదైతే రూమ్కి వెళ్ళడము, లోపలనే ఉన్న చిరంజీవి అన్న ఫ్రెండ్కి కూడా చెప్పడం, ఇదంతా అయినప్పటికీ కూడా డోర్ క్లోజ్ ఉంది. డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసే వరకు కూడా విగత జీవిగా పడి ఉన్నాడు. గతంలో కూడా ఒక మహిళని ప్రేమించాడు, ఆమెతో కూడా విడిపోయాడని కూడా తెలుస్తుంది. సుష్మా అని ఒక మహిళతో కూడా అతను రిలేషన్షిప్ ఉండే అని కూడా తెలుస్తుంది. కానీ బ్రేకప్ అయ్యి కూడా దాదాపు 4 నెలల వరకు కూడా బ్రేకప్ అయిపోయిందని తెలుస్తుంది. కానీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే ప్రధానంగా ఎవరైతే హితేష్ ఫ్రెండ్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా వీళ్ళకి తరచూ గొడవలు అయ్యేది, తరచూ ఎప్పుడు ఏదో ఒకటి అనేవాళ్ళు, ఎప్పుడు గొడవ పడుతుండేవాళ్ళు. తీవ్రమైన మనస్తాపంకి గురయ్యారు. గత 4 నెలల క్రితమే వాళ్ళకిద్దరికి కూడా బ్రేకప్ అయ్యింది. అతని చావుకి కారణం ఆ మహిళనే
ఎవరైతే ప్రేయసి ఉందో తనే అంటూ కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం అసలు ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు, ఇతనే తీవ్రమైన మనస్తాపంకి గురై చనిపోయాడంటూ కూడా పోలీసుల వర్షన్ అయితే వినిపిస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ప్రోగ్రామింగ్ డైరెక్టర్గా అమెజాన్లో పనిచేస్తూ అధికంగా శాలరీలు అంటే దాదాపు లక్షల వరకు ప్యాకేజీలు తీసుకొని వెల్ సెటిల్ హితేష్కి కూడా చాలా 29 years ఉన్నాడు. కానీ కుటుంబం అంతా కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. చేతికొచ్చిన కుర్రోడు, అదే కాకుండా కాయ కష్టం చేసి మేము అతన్ని పెంచాము, అటువంటిది ఒక మహిళ కోసం చనిపోయాడు అని అంటే కూడా మాకు నమ్మశక్యంగా లేదు. బ్రేకప్ అయ్యింది అని ఒక కారణం వల్లనే చనిపోయాడా, దీని వెనకాల ఇంకేదైనా కోణం ఉందా, లేకపోతే ఆ మహిళ బెదిరింపులకి గురి చేసిందా, లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా అనే విధంగా కూడా అన్ని యాంగిల్స్లో నుంచి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇటువంటి కాలంలో కూడా బ్రేకప్ అయ్యిందని చిన్న చిన్న దానికి తీవ్రమైన మనస్తాపంకి గురవ్వడం, ఫ్రస్ట్రేషన్స్ రావడం, లేకపోతే నేను చనిపోవాలి లేదంటే ఎదుట మనిషిని చంపాలన్న ఒక సైకాలజికల్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఇటీవల కాలంలో సొసైటీ అంతా వెళ్ళిపోతుందనే చెప్పొచ్చు. కానీ ఒక 29 సంవత్సరాల యంగ్ యువకుడు హీ కెన్ డూ మోర్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్ చేయొచ్చు, సక్సెస్ఫుల్ లైఫ్లో లీడ్ చేస్తున్నారు. అమెజాన్లో ప్రోగ్రామింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ప్యాకేజ్ కూడా దాదాపు లక్షలు విలువ చేసే ప్యాకేజ్ తీసుకుంటున్నప్పటికీ కూడా కేవలం ఒక మహిళ కోసం చనిపోవడం అనేది కూడా కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు బాడీని కూడా ఉస్మానియా మార్చరీకి తరలించారని తెలుస్తుంది. అతని ఫోన్ అంతా కూడా పోలీసులు సీజ్ చేసుకున్నారు. అతని గ్యాజెట్స్ అంతా సీజ్ చేసుకొని లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడారు, అదే కాకుండా ఇంకెవరితోనన్నా చాట్ చేస్తాడా, మహిళ వల్లనే చనిపోయి ఉంటాడా, లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా అనే విధంగా కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రైట్. అంటే పెట్రిషియా, యువతికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుస్తున్నాయి? అఫ్కోర్స్ యువతికి సంబంధించి మనం డైరెక్ట్గా వివరాలు బయట పెట్టకపోయినా వాళ్ళిద్దరి మధ్యలో ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు కదా ఎవరైతే బలవన్మరణానికి పాల్పడ్డాడో అతని తమ్ముడు కంప్లైంట్ ఇచ్చాడు, హితేష్ తమ్ముడు, మరి ఆ యువతిని ఏమన్నా విచారించే అవకాశం ఉందా ఈ కేసుకు సంబంధించి? ఒకటి ప్రమోద్ అన్న వ్యక్తి, అదే కాకుండా వాళ్ళ ఓన్ బ్రదర్ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. అతను ఎందుకు చనిపోయాడో మాకు తెలీదు, చాలా సస్పీషియస్ డెత్. అదే కాకుండా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతను చావు వెనకాల, హితేష్ చావు వెనకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫర్దర్గా చట్టపరంగా మీరు ఇది విచారించాలి, నిందితులకి శిక్ష ఇవ్వాలంటూ కూడా ఆ యువతి పేరు ఎక్కడా పలకకుండా, అదే కాకుండా తన గురించి ఎక్కడ చెప్పకుండా అతను కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. కానీ అవుట్ ఆఫ్ ద సమాచారం మనకు వచ్చిన ప్రకారం కూడా ఆ మహిళ ఇతన్ని మోసం చేసిందంటూ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే కాకుండా వీళ్ళు చాలా సిన్సియర్గా ఉన్నారు, పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారంటూ కూడా సమాచారం అయితే తెలుస్తుంది. మరి ఈ క్రమంలో వీళ్ళిద్దరికి ఎందుకు బ్రేకప్ అయ్యింది, అదే కాకుండా ఎందుకని హితేష్ తీవ్రమైన మనస్తాపంకి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు అనే విధంగా కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా పోలీసులు మహిళ పేరు వెల్లడించడం కానీ, లేదంటే ఆ మహిళని తీసుకొచ్చి ఆ యువతిని తీసుకొచ్చి కూడా విచారించడం, లేదంటే తనని అసలు ఏం జరిగిందని ఆరాధీయడం, ఇదంతా కూడా పోలీసులు చేయట్లేదు. దీని మీద కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే ఆ యువతి ఉందో ఆ యువతిని కాపాడడానికి పోలీసులు కూడా సహకరిస్తున్నారేమో అంటూ కూడా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన కొడుకు మా కళ్ళ ముందే చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం, మేము జీర్ణించుకోలేకపోతున్నాం. 29 సంవత్సరాల కుర్రోడు అతను, ఇటువంటి జరగడం ఒక బ్రేకప్ అయింది అనే ఒక కారణం వల్ల మా కొడుకు మాకు లేకుండా అయిపోయిందంటూ కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. మొత్తం మీద ఈ ఘటన సంచలనంగా మారింది. ఒక మంచి చదువుకొని ఉద్యోగం చేస్తూ లక్షల్లో సంపాదిస్తూ ఇక మంచి భవిష్యత్తు కోసం ముందుకెళ్తున్న ఒక యువకుడు ఒక్కసారిగా బలవన్మరణానికి పాల్పడడం సంచలనంగా మారింది. అయితే ఇంకేమీ కారణాలు లేవు, కేవలం ప్రేమ వ్యవహారంలో మాత్రమే డిప్రెషన్కి గురయ్యి, బ్రేకప్ కారణంగా డిప్రెషన్కి గురయ్యి ఇలా బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులకు హితేష్ తమ్ముడు ప్రమోద్ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుకు సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. కానీ ఆ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి ఘటనలు ప్రతిరోజు మనం ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉన్నాం. ప్రేమించిన వాళ్ళ కోసం ప్రాణాలు వదిలేయడమో, లేదంటే ప్రేమించిన వాళ్ళ ప్రాణాలు తీసేయడమో ఎన్నో ఘటనలు మనం చూసాం. అమ్మాయి ప్రేమకు ఒప్పుకోలేదనో,
లేదంటే ప్రేమించిన తర్వాత తన మాట వినడం లేదనో, పెళ్లి కొప్పుకోవడం లేదనో, లేదంటే ఇంకేవో రకరకాల కారణాలతో ఎవరితో అన్న మాట్లాడుతుందనో అమ్మాయిల మీద కత్తులతో దాడి చేసి వాళ్ళ ప్రాణాలు తీసిన ఘటనలు అనేకం. అలాగే ఈ మధ్య యువతులు చేస్తున్నటువంటి దారుణాలు కూడా చూస్తూనే ఉన్నాం. కూల్ డ్రింకుల్లో పాయిజన్లు కలిపి బాయ్ ఫ్రెండ్స్కి తాగించడం, సమోసాల్లో పాయిజన్ కలిపి బాయ్ ఫ్రెండ్స్కి ఇచ్చి వాళ్ళ ప్రాణాలు తీయడం, సెల్ఫీలు తీసుకుందామని చెప్పి తీసుకెళ్ళి మొగుళ్ళని నదుల్లో తోసేయడం, 1, 2 కాదు, లేదంటే బాయ్ ఫ్రెండ్స్తో కలిసి హస్బెండ్స్ని వాళ్ళ ప్రాణాలు తీయడం, హస్బెండ్స్ని మర్డర్ చేయడం, చిన్న పిల్లలు అడ్డొస్తే ఇంట్లో వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తున్నటువంటి దారుణ పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రేమిస్తేనో పెళ్లి చేసుకుంటేనో అయితే వాళ్ళ ప్రాణాలు తీసుకోవడం, లేదంటే అవతల ప్రాణాలు తీయడమో మనం చూస్తున్నాం. ఈ దారుణాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశం గురించి పబ్లిక్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి ఆర్టీవీ ప్రయత్నిస్తోంది. మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటన గురించి, ప్రేమలో విఫలమైనందుకు, బ్రేకప్ చెప్పినందుకు అమ్మాయి అంత మంచి జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి యువకుడు తన తల్లిదండ్రుల భవిష్యత్తుని, తన ఫ్యామిలీ భవిష్యత్తును కూడా ఇబ్బందుల్లో పెట్టినటువంటి ఆ యువకుడిని ఎలా అర్థం చేసుకోవాలి మనం? అలాగే ప్రేమించాం కాబట్టి మన ప్రాణాలు తీసుకోవడానికో, లేదంటే అవతల వాళ్ళ ప్రాణాలు తీసే హక్కు మనకుంది అని భావిస్తున్నటువంటి యువతని ఎలా అర్థం చేసుకోవాలి, ఏం చెప్పాలి? ఇలాంటి అంశాల గురించి ప్రజలు అసలు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఏం చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి విషయాల్లో? ఆర్టీవీ డిస్కస్ చేయాలనుకుంటుంది, ప్రజలతో తెలుసుకోవాలనుకుంటుంది. టీవీ చూస్తున్న మీరు, ఈ వీడియో చూస్తున్న మీరు కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్కి కాల్ చేసి మాతో మాట్లాడవచ్చు. ఆర్టీవీతో మీరు మీ ఒపీనియన్ని పంచుకోవచ్చు. ఒకసారి నేను హితేష్ బ్రదర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ లెటర్ చదివి వినిపిస్తాను. ప్రమోద్ ఇచ్చాడు ఈ కంప్లైంట్. ఈ కంప్లైంట్లో ఏం రాశాడో చూద్దాం. అంటే ముందు డీటెయిల్స్ రాశాడు. నేను అనగా వలివేటి ప్రమోద్ సోన్సో ఎక్సెట్రా ఎక్సెట్రా. ఏమనగా మా ఫ్లాట్లో నేను, మా అన్న హితేష్, చిరంజీవి మరియు శివ మోహిత్లు ఉంటున్నాం. నేను మా అన్న అయినటువంటి హితేష్ సన్ ఆఫ్ శంకర్ 29 ఏళ్ళు, వాళ్ళ అన్నకి ప్రోగ్రామింగ్ మేనేజర్గా అమెజాన్లో కొత్తపేటలో పనిచేస్తున్నాడు. ఇద్దరం కూడా ఒక రూమ్లో ఉంటున్నాం. 16వ తేదీన 16/7/2025 నాడు మధ్యాహ్నం నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. మా అన్న రూమ్లోనే ఉన్నాడు. అయితే అతను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లేపడం లేదు. ఏమైందో చూద్దామని మా ఫ్రెండ్ చిరంజీవికి ఫోన్ చేసి చెప్పాను. అతను మా రూమ్ డోర్ కొట్టగా లోపల ఉన్న మా అన్న డోర్ తీయలేదు. బయటున్న లాక్ తీసి లోపలికి వెళ్ళి చూడగా అప్పుడు అందాజు సమయం 10:50 సమయం అవుతుంది. మా అన్న రూమ్లో ఉన్న ఫ్యాన్కు టవల్తో ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడు. మా అన్న అక్కడ పేరు నేను మెన్షన్ చేయడం లేదు, ఇక్కడ పేరు రాశారు, ఆ యువతి పేరు రాశారు. పేరు నేను బయటకు రివీల్ చేయడం లేదు. మా అన్న ఒక యువతి ప్రేమించుకున్నారు. 4 నెలల క్రితం వాళ్ళిద్దరూ విడిపోయారు. ఆ విషయం మనసులో పెట్టుకొని మానసిక ఒత్తిడితో సూసైడ్ చేసుకున్నాడు. కావున ఈ విషయంలో చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నా యొక్క మనవి అనుంది. కాకపోతే సూసైడ్ చేసుకున్నాడు కాబట్టి కంప్లైంట్ ఇచ్చాడా, లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? బ్రేకప్కు కారణం ఏంటి? బ్రేకప్ అయినటువంటి డిప్రెషన్లోనే ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు అంటూ తెలుస్తుంది. కేవలం బ్రేకప్ సాధారణంగా ఎందుకు అవుతుంది? ఏదో ఒక రప్చర్ అయితేనే అవుతుంది, ఏదో ఒక సమస్య ఉంటేనే అవుతుంది. ఆ యువతికి సంబంధించిన డీటెయిల్స్ మేము ఎక్కడా కూడా డిస్క్లోజ్ చేయడం లేదు. కానీ ఒక మంచి భవిష్యత్తు ఉన్న యువకుడు, మంచి చదువుకొని మంచి కుటుంబం ఉంది, మంచి కంపెనీలో మంచి శాలరీతో పనిచేస్తున్నటువంటి యువకుడు, ఒక గొప్ప భవిష్యత్తు ఉన్న యువకుడు ఇలా ఒక్కసారిగా హఠాత్ మరణం చెందడం, ఇలా ఒక్కసారిగా తన ప్రాణాలను తీసుకోవడం, బలవన్మరణానికి పాల్పడడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనేది చాలా కీలకం. కంప్లైంట్లో కూడా దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలి అంటూ తమ్ముడు ప్రమోద్ కోరుతున్నాడు. ఏం చర్యలు తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా ఈ లెటర్లో, ఈ కంప్లైంట్లో రాయనివి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? అసలు బ్రేకప్కు కారణం ఏంటి? బ్రేకప్ అయి 4 నెలలు గడిచిపోయిన తర్వాత ఇలా బలవన్మరణానికి పాల్పడడానికి కారణం ఏంటి? కేవలం
తన లవర్ దూరమైందన్నటువంటి డిప్రెషనా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా కారణాలు అనే ప్రశ్న వచ్చినప్పుడు మరికొన్ని కారణాలు ఉండుండొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆ యువతిని కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు అనేకం మనం చూస్తున్నాం. ప్రతిరోజు పదుల సంఖ్యలో ఘటనలు దేశవ్యాప్తంగా. అయితే వాళ్ళ ప్రాణాలు తీసుకుంటారు, బలవన్మరణాలకి పాల్పడతారు, లేదా బలవంతంగా అవతలి వ్యక్తుల ప్రాణాలను తీస్తున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతోమంది యువకులు బ్రేకప్ కారణంగా యువతులు మోసం చేశారని, లవర్స్ మోసం చేశారని ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఎంతోమంది యువతులు కూడా పక్కదారులు పట్టి యువకుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఉన్నాయి. అయితే మన ప్రాణాలు తీసుకోవాలి, లేదంటే అవతల వాళ్ళ ప్రాణాలు తీయాలి, ప్రేమించినంత మాత్రాన అవతల వాళ్ళ ప్రాణాలు తీసే హక్కు మనకు ఉంది అని చాలామంది భావిస్తున్నారు. అది తప్పు. ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఆర్టీవీ ప్రజల అభిప్రాయాలను కూడా సేకరిస్తుంది. ఇంత బంగారు భవిష్యత్తును పాడు చేసుకున్న ఈ యువకుడు ఏ స్థితిలో ఇలాంటి దారుణానికి ఒడిగట్టాడు? అసలు ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ విషయాల్లో ఏం చేయాల్సిన అవసరం ఉంది? ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ఇలా అనేక అంశాలు. రైట్, ఈ అంశానికి సంబంధించి పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. యువతిని ప్రశ్నించే అవకాశం ఉంది. అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, బ్రేకప్ ఎందుకైంది అనే అంశాలకు సంబంధించి కూడా చర్చించబోతున్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలిసిన తర్వాత మరొకసారి మనం ఈ అంశం గురించి డిస్కస్ చేద్దాం. మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, ఆర్టీవీతో షేర్ చేసుకోండి. యువకుడు బలవన్ మరణానికి పాల్పడ్డాన్ని మీరు ఎలా చూస్తున్నారు? బ్రేకప్ కారణంగా డిప్రెషన్లోకి వెళ్ళి బలవన్ మరణానికి పాల్పడ్డట్లుగా తెలుస్తుంది. ఇలాంటి ఘటనలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అయితే వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నారు, లేదా అవతలి వాళ్ళ ప్రాణాలను తీస్తున్నారు, వాళ్ళ పార్ట్నర్స్ ప్రాణాలని. ఈ విషయంలో ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఎలా అర్థం చేసుకోవాలి? మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఆర్టీవీతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే